ఈసారి రెండు ప్రధాన విధానాలను అనుసరించింది. నేరుగా వాంగ్చు అరెస్టు చేయకుండా ఆయన సంస్థల లైసెన్స్ రద్దు చేసి అడ్డుకోవడం, బయటి వారి ప్రమేయాన్ని బహిర్గతం చేసి ఉద్యమం నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తడం. దీంతో మద్దతు కూడగట్టే ప్రయత్నం కొంతమేర బలహీనపడింది. అరెస్ట్ అయిన వారిలో స్థానికేతరులే ఉండడం ద్వారా ఉద్యమం స్థానిక సమస్య కాదని, బయటి వారి ప్రేరేపణ అని కేంద్రం నిరూపించాలనుకుంది. అక్టోబర్ 6న జరగనున్న సమావేశం కీలక మలుపు కాగలదు. అంతర్గత అసంతృప్తి, బయటి వారి మద్దతు కలగలిపి కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చి పరిస్థితిని మరలా అశాంతిగా మార్చే అవకాశం ఉంది. మోదీని గద్దె దింపడానికి కాంగ్రెస్ అండ్ కో బ్యాచ్ అంటే ఇండీ కూటమితో కలిసి చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. ఇక జాతీయ సమస్యలతో మోదీ లాంటి నేతను గద్దెదించడం కష్టమని అర్థమై స్థానిక సమస్యలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి చాలా పెద్ద ప్రణాళికలే సిద్ధం చేస్తున్నారు. అందులో అనేక మంది భాగస్వామ్యం, విదేశీ కుట్ర కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా మరి ఇలాంటి కుట్రలకు భారతీయులు బలవుతారా, దేశాన్ని అగ్రగామిలో నిలబెట్టాలి అనుకునే నేతకు వ్యతిరేకంగా మారతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి.